హలో రాప్టర్స్, నేను మీ శ్రవణ్ సార్ని. ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న ప్రశ్నల రీతిలో స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ అన్ని అవసరమైన విషయాల్ని నేను మీ ముందుకు మన ర్యాప్టర్ అకాడమీ ద్వారా తీసుకొస్తున్నా నేర్చుకోవడానికి. మీరు రెడీనా? చలో లెట్స్ గెట్ ఇన్ అవర్ ఫస్ట్ టాపిక్. యా, సో ఫస్ట్ టాపిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు ఇక్కడ ఒక ప్యారెట్ కనబడుతుంది. ఈ ప్యారెట్ని మనం ఏమంటున్నామంటే దిస్ ఈజ్ కాల్డ్ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఏంటిది? ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఓకేనా? ఎస్. అసలు ఎందుకు సరే ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ మనకి న్యూస్లోకి వచ్చింది? ఎందుకంటే వెరీ రీసెంట్గా మన ఇండియాలో ఆర్టీఐ అనే ఒక స్టాచ్యుటరీ బాడీ. సో స్టాచ్యుటరీ బాడీ అంటే చట్టబద్ధమైన సంస్థ మన దేశంలో. ఈ ఆర్టీఐ ఇలాంటి చిలుకల గురించిన ఇన్ఫర్మేషన్ని 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన డేటాను అడిగింది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఏ రాష్ట్రం అండ్ ఏ యూటీ కూడా తమ వద్ద వీటికి సంబంధించిన డేటా లేదని ఆన్సర్ ఇచ్చింది. ఓకేనా? తమ వద్ద వీటికి సంబంధించిన డేటా లేదని ఆన్సర్ ఇచ్చింది. కానీ ఎగ్జామ్లో మన ఈ విషయం అడగరు. మనం ఏ విషయం అడుగుతారంటే వాట్ ఈస్ ఆర్టీఐ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఐ అంటే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకేనా? ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే 2005లో వచ్చింది. సార్ దీన్ని తెలుగులో ఏమంటారు? అదే కదా, సమాచార హక్కు చట్టం. ఓకేనా? ఎస్, సమాచార హక్కు చట్టం. ఏ సంవత్సరం వచ్చింది మనకి? ఇది 2005లో మనకి రావడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించి? ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అంటే ఆఫ్రికన్ ఈ రామచిలుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగింది. సో 19 రాష్ట్రాలు యూటీస్ని అడిగింది. సో వాటి ఇవన్నీ కూడా మన ఎగ్జామ్స్లో అడిగారు. అయితే దీనికంటూ కొన్ని నిక్ నేమ్స్, కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. అంటే దీని శాస్త్రీయ నామాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దాని పేరే సిట్టాకస్ ఎరితాకస్. ఏంటి? సిట్టాకస్ ఎరితాకస్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. అండ్ పక్షి జాతిలోనే దీన్ని ఐన్స్టీన్ ఆఫ్ ది బర్డ్ వరల్డ్ అంటున్నాం. అంటే పక్షులలోనే ఐన్స్టీన్ అనే ఒక నిక్ నేమ్తో దీన్ని మనం పిలుస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా బాగా మిమిక్ చేయడం కానీ, మనుషుల్లో బిహేవ్ చేయడం కానీ ఇలా మన కంట్ల ముందు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఐయుసిఎన్లో దీనికి సంబంధించిన లిస్ట్ ఏంటంటే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుసిఎన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వింగ్ నేచర్. సో ఈ టర్మ్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుందండి. ఐయుసిఎన్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వింగ్ నేచర్. ఇది మనకి 1948లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ సార్ హెడ్ క్వార్టర్స్ అంటే మనకి స్విట్జర్లాండ్ సిటీలో, గ్లాండ్ అనే సిటీలో ఇది మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో ఎందుకు సార్ నేమ్లోనే ఉంది కన్జర్వింగ్ నేచర్ అంటే ప్రకృతిని కాపాడే దిశగా ఇది మనకి ఏర్పడింది. అయితే ఇది ఏం చేసిందంటే మనకి 1964లో రెడ్ డేటా బుక్ అని ఒక బుక్ను రిలీజ్ చేసింది. ఈ బుక్ ఎందుకు రిలీజ్ చేసిందంటే అంతరించిపోతున్న జీవుల జాతుల గురించి ఒక డేటా బుక్ని రిలీజ్ చేసింది. ఈ డేటా బుక్లో చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ వచ్చేసి ఇందులో ఏ లిస్ట్లో ఉంది అంటే ఎండేంజర్డ్ లిస్ట్లో మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇదే విధంగా మనకి సైటీస్ అనే ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. సైటీస్ అంటే ఇట్స్ అ కన్వెన్షన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఎండేంజర్డ్ స్పీషీస్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జంతువుల్ని ఎక్కువగా మనం ట్రేడింగ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆఫ్రికన్ ప్యారెట్ చాలా వరకు ట్రేడ్ చేస్తున్నారు. సో ఆ ట్రేడింగ్ లిస్ట్లో చూసుకుంటే ఇది మనకి ఏ లిస్ట్లో కనబడుతుందంటే ఆ లిస్ట్లో చూసుకుంటే మనకి అపెండిక్స్ 1 అనే లిస్ట్లో ఇది మనకు కనబడుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన డేటా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన క్లాస్ ప్రత్యేకత ఏంటంటే మన క్లాస్లో ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అదే డేటా కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్లో ఇదే పీడిఎఫ్, నేను ఇక్కడ ఏ పీడిఎఫ్ అయితే మాట్లాడుతున్నో అదే పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. గో అండ్ గ్రాబ్ ది డేటా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాకసస్ మౌంటైన్స్. ఇక్కడ మీరు చూస్తే మీకు యూరోప్ కనబడుతుంది. ఓకేనా? యూరోప్ కనబడుతుంది. ఇక్కడ మీకు ఆసియా కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఆఫ్రికా కనబడుతుంది. సార్ కరెంట్ అఫైర్స్లో ఏంటి సార్ ఇంత డేటా ఇస్తున్నారు? సో ఎస్ఎస్ఎస్జిడి కానీ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ లైక్ ఇలాంటి క్వశ్చన్స్లో ఇంటర్నేషనల్ వైజ్గా ఇండియా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే ఆ క్వశ్చన్స్ని మనకు అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ
కామన్ పాయింట్ ఏంటంటే మనందరికీ జార్జియా అని ఒక దేశం తెలిసే ఉండాలండి. జార్జియా అనే దేశం. ఈ జార్జియా అనే దేశంలో 11వ అంతర్జాతీయ పట్టుకు సంబంధించిన ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారతదేశం అటెండ్ అయింది. ఇది కాంటెక్స్ట్. సో భారతదేశం అటెండ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఈ జార్జియా కంట్రీకి సంబంధించిన థింగ్ని మనం చూడొచ్చు. ఈ జార్జియా కంట్రీ ఈ ప్రదేశంలో మనకి లొకేట్ అవుతుంది. ఈ ప్రదేశం లొకేట్ అవుతున్న ఈ ఏరియాలో ఉన్న పర్వతాల్ని మనం కాకసస్ పర్వతాలు అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకేనా? కాకసస్ పర్వతాల్లో మనకి జార్జియా అనే దేశం కలదు. ఓకేనా? ఇది మనకి జార్జియా దేశం. ఓకే, అయితే ఈ కాంటెక్స్ట్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ పడతాయంటే ఈ జార్జియా చుట్టుపక్కల ఉన్న దేశాలంటే జార్జియా రాజధాని అంటే ఇలా మనకు క్వశ్చన్స్ పడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జార్జియా రాజధానిని మనం గమనిస్తే దాన్ని మనం టిఫ్లిస్ అనే పేరుతో పిలవచ్చు. ఓకేనా? టిఫ్లిస్. ఇక దీని సరిహద్దు దేశాలని మనం గమనిస్తే సింపుల్గా మన కళ్ళకి టర్కీ, తర్వాత అజర్బైజాన్, ఆ తర్వాత అర్మేనియా. ఓకే, అర్మేనియా, ఆ తర్వాత మనకి రష్యా కనబడతాయి. అజర్బైజాన్, అర్మేనియా, రష్యా కనబడతాయి. సో ఇలా గుర్తుపెట్టుకోవడం మాకు కష్టంగా ఉంది సార్. నేను ఉన్నా కదా, ఐఎమ్ గివింగ్ మై కోడ్, దట్ ఈస్ తారా. ఓకే, తారా. టీ ఫర్ టర్కీ, ఏ ఫర్ అజర్బైజాన్, ఆర్ ఫర్ రష్యా, ఏ ఫర్ అర్మేనియా. అండ్ దీంతో పాటు ఇది బ్లాక్ సీ అంటే నల్ల సముద్రంతో కూడా మనకి సరిహద్దులు కలిగి ఉంది. సరిపోతుంది. ఎందుకు సార్ మనం జార్జియా గురించి డిస్కస్ చేస్తాం? వెరీ రీసెంట్గా 11వ పట్టుకు సంబంధించిన అంతర్జాతీయ సమావేశం కూడా జరిగింది. దానికి ఇండియా అటెండ్ అయింది. ఇది పాయింట్. ఇది ఎగ్జామ్లో వస్తే నీ రాజధాని, దీని సరిహద్దు దేశాలు మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ హ్యామర్ ప్రెసిషన్ వెపన్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, హ్యామర్ ప్రెసిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యామర్ అంటే స్పెల్లింగ్ ఏంటంటే HAMMER. దీన్ని మనం ఏమంటున్నామంటే హ్యామర్ ప్రెసిషన్ వెపన్ సిస్టమ్. ఇక్కడ చూడండి, మీకు కొన్ని రకాలైన మిజైల్స్ కనబడుతున్నాయా? వీటిని మనం హ్యామర్ ప్రెసిషన్ వెపన్ సిస్టమ్ అంటున్నాం. సో మన క్లాస్ ఇతర క్లాస్కి మన క్లాస్కి అంటే ర్యాప్టర్కి ఇతర క్లాసెస్కి సంబంధం ఏంటి చూద్దాం. ర్యాప్టర్కి మీరు వస్తే కరెంట్ అఫైర్స్ కాదండి, మీకు ఇక్కడ ఫ్రీగా ఒకాబులరీ కూడా నేర్పిస్తాం. ఏంటి? ఒకాబులరీ కూడా నేర్పిస్తాం. ఇక్కడ ప్రెసిషన్ అనే టర్మ్ ఉంది చూడండి. ప్రెసిషన్ అనే టర్మ్ ఉంది. ప్రెసిషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితత్వమైన. ఓకేనా? ఖచ్చితత్వాన్ని ప్రెసిషన్ అంటారు. ఇక్కడ థింగ్ ఏంటంటే ఇట్లాంటి విషయాల్ని మనం తెలుగులో అయినా కూడా ఇంగ్లీష్లో ఎలా ఉందో అలానే చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే సిస్టమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యామర్ అబ్రివేషన్ ఏంటి? హ్యామర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ అజైల్ మాడ్యూల్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. సో మీకు అర్థమైంది. ఈ అబ్రివేషన్ రేపు పొద్దున ఎగ్జామ్లో మనం అడగడానికి స్కోప్ ఉంది. అబ్రివేషన్ ఏంటంటే హైలీ అజైల్ మాడ్యూల్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. హైలీ అంటే ఉన్నతమైన, అజైల్ అంటే చురుకుదనం. అజైల్ అంటే చురుకుదనం. మాడ్యూల్ అంటే సెటప్ చేసి పెట్టడం. మ్యూనిషన్ అంటే ఆయుధం లేదా మందుగుండు సామాగ్రి ఇందులో ఉంటుంది. మనం చూస్తున్న మందుగుండు. ఓకేనా? తర్వాత ఎక్స్టెండెడ్ రేంజ్. ఎంతవరకు సార్ రేంజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఒక ఫైటర్ జెట్ తీసుకోండి. తీసుకుంటే ఇలా ఈ కింద దీన్ని మనం సెటప్ చేసి పెడతాం. ఇది ఎంత రేంజ్ సార్ అంటే, ఇది ఉన్న దగ్గర నుంచి ఇలా మనం ఒక సర్కిల్ గీసామనుకోండి. సో అప్రాక్సిమేట్లీ 70 కిలోమీటర్ రేంజ్లో ఉన్న ఏ టార్గెట్ని అయినా కూడా ఇది అచీవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్లైట్ అనుకోండి, దీనికి మనం ఈ ప్లేస్ సెటప్ చేసాం. సో ఈ చుట్టుపక్కల మొత్తంగా 70 కిలోమీటర్స్ వరకు ఇది ఇలా వెళ్తుంటే అటాక్ చేసి చాలా ఖచ్చితత్వంతో, చాలా చురుకుదనంతో ఆ టార్గెట్ని రీచ్ అవుతుంది. అందుకే మనం దీనికి హైలీ అజైల్ మాడ్యూల్ మ్యూనిషన్ సిస్టమ్ ఎక్స్టెండ్ రేంజ్ అనే పేరుతో తీసుకొచ్చాం. ఇది ఎగ్జామ్లో మనం అడిగే క్వశ్చన్. అయితే ఇక్కడ దీన్ని తయారు చేసిన సంస్థలు ఏంటని మన క్వశ్చన్ పడుతుంది. ఒకటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాళ్ళు, రెండవది ఫ్రాన్స్ దేశానికి చెందిన సాఫ్రన్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు. ఓకేనా? ఫ్రాన్స్ దేశానికి చెందిన సాఫ్రన్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు. అండ్ ఫ్రాన్స్కి భారత్కి చూస్తే కొన్ని జెట్ ఫైర్స్ అంటే కొన్ని యుద్ధ విమానాలు ఫ్రాన్స్కి మనకి మధ్య సంబంధం కలిగిన కొన్ని యుద్ధ విమానాలు. ఆ యుద్ధ విమానాల్లో మనం చూస్తే
నంబర్ 1లో మనం రఫేల్ని చూడొచ్చు. నంబర్ 2లో మనం తేజాస్ యుద్ధ విమానాలు చూడొచ్చు. ఓకేనా? సో యుద్ధ విమానాలు ఎవరెవరు మనం చూస్తే రఫేల్, తేజాస్ యుద్ధ విమానాలు. ఈ 2 యుద్ధ విమానాల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 2 యుద్ధ విమానాలు మనం ఇప్పుడు చూస్తున్న ఈ హ్యామర్ ప్రెసిషన్ వెపన్ సిస్టమ్ని కలిగి ఉంటాయి. ఇలా కలిగి ఉండి ఈ రేంజ్ 70 కిలోమీటర్ రేంజ్లో అది ఎక్కడైనా కూడా అటాక్ చేసి మనం అనుకున్న టార్గెట్ని నిర్వీర్యంగా ఛేదిస్తుంది. అర్థమైంది కదా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని అబ్రివేషన్ ఇంపార్టెంట్ అండ్ ఇంగ్లీష్ కొన్ని మీనింగ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే దీన్ని ఎవరెవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? మీకు కావాల్సిన మొత్తం డేటా ఇక్కడ రెడీగా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక అగ్నిపర్వతం. చూడండి, అది ఏ ఎగ్జామ్ అయినా, ఏ స్థాయి ఎగ్జామ్ అయినా అగ్నిపర్వతాల మీద క్వశ్చన్స్ లేకుండా పేపర్ తయారే కాదు. ఓకేనా? ఇక్కడ చూస్తే హేలీ గుబ్బి అగ్నిపర్వతం. సో టాపిక్ వచ్చేసి మనకి జాగ్రఫీకి రిలేటెడ్ టాపిక్. ఈ హేలీ గుబ్బి అగ్నిపర్వతం అంట 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడే బద్దలవ్వడం వల్ల న్యూస్లోకి వచ్చింది. సార్ అంతేనా, ఇంకా వేరే విషయం లేదా? ఉందండి. ఇది బద్దలవ్వడమే కాదు, బద్దలవ్వడం వల్ల తన నుంచి ప్లూమ్స్ అంటే పొగలు ఉంటాయి కదా, ఆకాశంలోకి అప్రాక్సిమేట్లీ 13 కిలోమీటర్ల హైట్లోకి ఎగిసి పడ్డం జరగడం వల్ల ఇండియాకి వచ్చే ఎయిర్లైన్స్ను కూడా ఆ పొగ స్టాప్ చేస్తుంది. ఇది కాంటెక్స్ట్. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూస్తున్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఏంటి? హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఇది ఏ దేశానికి సంబంధించిన క్వశ్చన్ మనకు పడుతుంది. ఏ దేశం సంబంధించిందంటే ఇథియోపియా. ఏ దేశం? ఇథియోపియాకి సంబంధించిందిగా మనం చూడొచ్చు. సో చూస్తే ఇథియోపియాలో మనకి ఈ ప్లేస్లో హేలీ గుబ్బి కనబడుతుంది. ఓకేనా? ఆ ప్లేస్లో మనకి హేలీ గుబ్బి అనే అగ్నిపర్వతం కనబడుతుంది. ఓకే, ఎస్, ఇదంతా దానికి సంబంధించిన డేటా. ఓకేనా? సో ఇది కాకుండా వెరీ రీసెంట్గా ఇథియోపియా మళ్ళీ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది రేపొద్దున మీరు రాసే ఏ స్థాయి ఎగ్జామ్ అయినా కూడా 100% అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా, దట్ టు ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎకానమీ. మీకు ఎకానమీ ఓరియంటేషన్లో దీన్ని అడుగుతారు. సార్ ఎకానమీ మాకు ఇబ్బంది. మీకు ఏది ఇబ్బంది అవుతుంది? మీ ముందుంది ఇప్పుడు శ్రవణ్ సార్. సో నేను మీ ముందున్నా కాబట్టి అది ఎలాంటిదనైనా ఇలా మనం ట్యాకిల్ చేద్దాం. ఓకేనా? సరే, ఇథియోపియా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో తెలుసా? ఇథియోపియా మన దేశానికి సంబంధించిన డే ఎన్ఆర్ఎల్ఎం అనే స్కీమ్ని తను అడాప్ట్ చేసుకుంది. ఒకసారి చూడండి, డే ఎన్ఆర్ఎల్ఎం అనే స్కీమ్ని ఎవరు? భారతదేశానికి సంబంధించిన పథకాన్ని ఇప్పుడు ఇథియోపియా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అసలు ఈ స్కీమ్కి సంబంధించిన విషయాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఏంటంటే దీన్ దయాల్ అంత్యోదయ. సో స్కీమ్ అబ్రివేషన్ ఏంటంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన. ఓకేనా? దీన్ దయాల్ అంత్యోదయ యోజన, ఎన్ఆర్ఎల్ఎం. ఇదే కదా మీ డౌట్. ఎన్ అంటే నేషనల్, ఆర్ అంటే రూరల్, ఎల్ అంటే లైవ్లీహుడ్, ఎం అంటే మిషన్. నేను దీన్ని మీకోసం తెలుగులో రాస్తున్నా. జాతీయ. నేషనల్ అంటే జాతీయ, రూరల్ అంటే గ్రామీణ, లైవ్లీహుడ్ అంటే ఉపాధి, మిషన్ అంటే మిషనే. ఓకేనా? పథకం. ఓకేనా? సో దీన్ దయాల్ అంత్యోదయ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. ఈ పథకం మన దేశం సంబంధించిన పథకాన్ని ఎవరు ఇప్పుడు తీసుకోవడం జరిగింది? సో ఇథియోపియా దేశం తీసుకొని మరలా మనకి న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది? ఈ స్కీమ్ మన దేశంలో 2011లో రావడం జరిగింది. కానీ ఇది కాదు, ఇక్కడ దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఈ టర్మ్ ఈ స్కీమ్కి ఎప్పుడు యాడ్ చేసాం సార్ అంటే 2016లో మనం యాడ్ చేస్తాం. తర్వాత ఈ స్కీమ్ చూస్తే దిస్ ఇస్ అ సక్సెస్ఫుల్ స్కీమ్ ఆఫ్ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. అంటే ఒకప్పుడు స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన ఎలా మనకైతే కనబడుతుందో ఆ పథకాన్ని మళ్ళీ రీనేమ్ చేసి 2011లో మళ్ళీ మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ పథకం దేనికి కొనసాగింపు? స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. కొంచెం నీట్గా రాసుకోండి. ఓకేనా? దట్ ఈస్ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. ఓకేనా? స్వరోజ్గార్ యోజన ఎప్పుడు వచ్చింది? ఇది మనకి 1999లో వచ్చింది ఈ పథకం ఏం చేస్తుందండి? సో ఏ పథకం అని చూడండి, మనకి కావాల్సిన క్రెడిట్ అంటే రుణ సహాయం చేస్తుంది, సబ్సిడీ ఇస్తుంది,
ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ మనకి ఇస్తుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మనకి సాంకేతిక తెలియకపోతే వాళ్ళే మన ఇంటికి వచ్చి చేసిపోతారు. మరి మన ఇంటికి రుణం ఎలా వస్తుంది? మన మమ్మీ డాడీ, మన ఫ్యామిలీస్ అందరూ మన దగ్గర లైక్ కోఆపరేటివ్ సొసైటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళా గ్రూపులు చిట్టీలను వేసుకుంటారు కదా, అలా వీళ్ళ దగ్గరికి మనకి కృషి సఖీస్ అని, లేదంటే బ్యాంక్ సఖీస్ అని, ఇలా మన ఇంటికి రుణాలు వస్తాయి. సో వీళ్ళు ఎక్కడ చూసినా కూడా మనకి రుణ సదుపాయం కల్పిస్తారు, రుణ సదుపాయం కల్పిస్తారు. ఓకేనా? ఈ పథకం ఎప్పుడు వచ్చింది? 1999లో వచ్చింది. దీనికి కొనసాగింపుగానే మనం చూసుకున్న ఈ DNRLM వచ్చింది. అయితే ఈ పథకంలో మనం చూసుకుంటే దీంట్లో మనకి ఉప పథకాలు కొన్ని కనబడుతున్నాయి. మొదటి చూస్తే ఐఆర్డిపి, ఇది మనకి 1978లో వచ్చిందండి. ఓకేనా? ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఐ అంటే ఇంటిగ్రేటెడ్, సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం. ఓకేనా? సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం ఎప్పుడు వచ్చింది? 1978లో వచ్చింది. నెక్స్ట్ ఇలానే మనకి ట్రైసెమ్ అనే ఇంకొక పథకం వచ్చిందండి. ట్రైసెమ్ ఎప్పుడు? ఇది 1979లో వచ్చింది. ట్రైసెమ్ అంటే ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? సో గ్రామీణ యువతకి మనం తమ కాళ్ళ మీద తమ నిలబడేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడు వచ్చింది? 1979లో వచ్చింది. అండ్ చూసుకుంటే నెక్స్ట్ మనకి డ్వాక్రా స్కీమ్. ఓకేనా? డ్వాక్రా స్కీమ్ మనకి 1982లో వచ్చింది. ఈ డ్వాక్రా స్కీమ్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి శిశువులకి అభివృద్ధి కలిసే విధంగా మనకు తీసుకొచ్చిన స్కీమ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి సిత్రా స్కీమ్ అండి. ఏ స్కీమ్? సిత్రా స్కీమ్. ఇది మనకి 1992లో వచ్చింది. సిత్రా స్కీమ్ అంటే ఏంటంటే సప్లై ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిజన్స్, అంటే గ్రామంలో ఉన్న చేతివృత్తి కళాకారులకి మనం మంచి నాణ్యమైన టూల్ కిట్స్ని సప్లై చేయాలని ఈ స్కీమ్ వచ్చింది. అయితే ఈ నాలుగు స్కీములు కూడా ఈ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజనలో ఉప పథకాలుగా మనకు కనబడుతున్నాయి. తర్వాత ఈ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన 2011లో మన కళ్ళ ముందుకు DNRLM అనే పేరుతో మన కళ్ళ ముందుకు వచ్చింది. ఓకేనా? ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది. సో దీన్ని వెరీ రీసెంట్ ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? ఇథియోపియా అనే దేశం అడాప్ట్ చేసుకుంది. అండ్ ఇదే ఇథియోపియా దేశం మనకి ఇంకెలా కనబడుతుంది? హేలీ గుబ్బి అనే అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఐ హోప్ ఇంత షార్ట్ టర్మ్లో చాలా లార్జ్ డేటాను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వీడియో మిమ్మల్ని సాటిస్ఫై చేసిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ ఇచ్చేయండి, కామెంట్ రాసేయండి. మీకు తెలిసిన ప్రతి స్టూడెంట్ గ్రూప్కి మన వీడియో రాప్టర్ వీడియోని షేర్ చేసేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ శ్రవణ్ సార్, ద ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ రాప్టార్స్. ఓకే.